ప్రభునామములో మీ అందరికీ క్రిస్మస్ శుభాలు తెలియజేస్తున్నాను. నా పేరు వివరాలు పాస్టర్ గారు చెప్పారు. ఈ శుభ సమయంలో మీ మధ్య నిలబడడానికి దేవుడిచ్చిన కృపను బట్టి త్రియక దేవునికి హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. నన్ను ఆహ్వానించినటువంటి యూత్ కన్వీనర్స్ అందరూ కూడా మరి అభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు మనం మరి బిడ్డలు మనల్ని ఒక ట్రాన్స్లోకి తీసుకుని వెళ్ళారు. వారు పాటలు పాడుతుంటే నిజంగానే పరలోకంలో ఉన్న దేవదూతలు మన మధ్య వచ్చి పాటలు పాడుతున్నారా అని అనిపించింది. సభ్యత కాదు కాబట్టి వారి పాటలకి చప్పట్లు కొట్టడానికి అవకాశం లేదు కాబట్టి, లేకపోతే కనీసం కంటిన్యూస్గా చప్పట్లు మారుమోగవలసిన పరిస్థితుల్లో వారు అంత అద్భుతంగా మరి దేవుని గానం చేయటం వారికి ఆశీర్వాదం అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. మరి నా ప్యారిష్ సంఘంకు సంబంధించి YBSC యూత్ బైబిల్ స్టడీ ప్రతి ఆదివారం మరి 4:30 గంటలకు జరుగుతుందని మనకందరికీ తెలిసిన విషయమే. నేను ఏపల్ నుంచి ఉద్యోగరీత్యా ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వచ్చినప్పుడు 1999లో వచ్చాను. ఆ సమయంలో తెలిసిన విషయాలు అంటే దాదాపుగా ఇప్పటికీ 30 సంవత్సరాల పైగా మన యూత్ మెంబర్స్ అనేక క్రైస్తవ సంఘాల్లో, అంటే గుంటూరులోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా దేవుని పరిచర్యలో వారు నిమగ్నం అవడం అనేది మరి మన లూథరన్ సంఘానికి ఆశీర్వాదకరం. ముఖ్యంగా మన నార్త్ ప్యారిష్కి ఒక ఆశీర్వాదకరంగా నేను భావిస్తున్నా. యవన కాలం ముందు కాలిని మోయిట నరునికి మేలు అని చెప్పేసి పరిశుద్ధ వాక్యం మనకు తెలియజేస్తుంది. మరి యవన కాలంలో బిడ్డలు వారు చేస్తున్న యొక్క సేవ ముఖ్యంగా ఏంటంటే, సండే స్కూల్ నుంచి మన అనుభవం ఉన్నట్టయితే యవన కాలంలో వచ్చేటప్పటికి ఈ లోక సంబంధమైన చదువుల వల్ల, మరి ఈ లోక సంబంధమైన ఆ యొక్క ట్యూషన్స్ అని కానీ ఆ కార్యక్రమాల వల్ల ప్రతి సంవత్సరం మరి యూత్ మారిపోయే పరిస్థితులు మనకు తెలుస్తున్నాయి. ఈ సంవత్సరం ఒక బ్యాచ్ ఉంటే మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంకొక బ్యాచ్ ఉంటుంది. అయినా సంఘంకి ఆశీర్వాదకరంగా మరి యువకులు ముందుకు వెళ్ళడం, దేవుని సేవలో నిమగ్నం అనేది మనకు ఆశీర్వాదకరం. క్రిస్మస్ దినాన క్రీస్తు పుట్టిన తర్వాత గొల్లలకు అంటే గొర్రెల కాపర్లకు దేవదూతలు ఆ వర్తమానం అందించిన తర్వాత సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం. అంటే భూమి మీద సమాధానం ఎవరికి ఉంటుంది? ఆయనకి ఇష్టలైన బిడ్డలకు మాత్రమే. ఆయనకి ఇష్టలైన బిడ్డలకు మాత్రమే ఎల్లప్పుడూ సమాధానం ఉంటుందని కూడా మనం భావించడానికి వీల్లేదు. శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. వాటిని అధిగమించిన పరిస్థితుల్లోనే దేవుడు మనతో ఉంటాడు. కాబట్టి ఈ క్రిస్మస్ కాలంలో ముఖ్యంగా నార్త్ ప్యారిష్ యూత్ అందరికీ కూడా ప్రత్యేకమైన శుభాలు నేను తెలియజేస్తున్నాను. ఈ మధ్యనే కరోనా సమయంలో నేను తెలుగు బైబిల్ మొత్తం రాయడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఆ విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. మరి ఆ కాపీ కూడా ఒకటి ఇక్కడ నా దగ్గర ఉంది కాబట్టి ఆరాధన అయిన తర్వాత ఎవరన్నా చూడదలుచుకుంటే చూడొచ్చు. అది దేవుని ఉచితమైన కృప, మా శక్తి, నా బలం కాదు, దేవుని కృప. దేవుని కృప ఏ విధంగా ఉంటుందంటే, ఆయన ఎన్నుకున్న బిడ్డలు ఏ విధంగా మనం ఊహించని స్థితిలో దేవుడు మనల్ని నిలబెట్టుకుంటాడు. అందుని బట్టి కూడా దేవునికి వందనాలు చేస్తున్నాను. మరి ఈ రివైవల్ ఫోరం కీర్తన పుస్తకాలు అందరికీ తెలిసిన విషయమే. ఇవి మేము ప్రింట్ చేసి మన సంఘాల్లో దేశ విదేశాల్లో ఇప్పటి వరకు దాదాపు 190,000 కాపీలను మేము మరి వీడిని ముద్రించడం జరిగింది. ఆ కృప మా రివైవల్ ఫోరం గారికి దేవుడిచ్చిన కృపను బట్టి
దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. నాకు 3 నిమిషాలు టైం ఇచ్చారు కాబట్టి ఇంకా నేను ఎక్కువగా మీ మధ్య నిలబడ్డాను ఇష్టపడలేదు. నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరొకసారి యూత్ బైబిల్ వారి అందరికీ కూడా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అవకాశం పాస్టర్ గారికి వందనాలు చెల్లిస్తున్నాను.